గురువుని మించిన శిష్యుడు, శిష్యుడిని మించిన గురువు అంటే ఇదే. కిరణ్ రాయల్కి ఏవో పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంట. ఆ పర్సనల్ ప్రాబ్లమ్స్ని లక్ష్మికి చెప్పుకుంటే మరొక ఆడియో విడుదలైంది. ఇదొక సిరీస్ లాగా ఇప్పుడు సీరియల్ వస్తే చూడండి, ప్రతి వారం సోమవారం సాయంత్రం 7 గంటలకి, ఆదివారం ఉదయం 10 గంటలకి, ఆ టైప్లో సీరియల్గా కథనాలుగా వస్తున్నాయి. ఇంకా అంత రియాలిటీతో ఎవరు మాట్లాడలేరు. ఏఐ, బిఐఈ, సిఐఈ అని మాత్రం అనుకురా నాయన, నీకు దండం పెడతా. నువ్వు ఏదో మాట్లాడావు, ఎవరితోనో నువ్వు ఏదో చేసావు, అది అందరికీ అర్థమవుతుంది. కానీ ఇప్పుడు శిష్యుడికి ఒక సమస్య ఉంటే గురువు దాన్ని ఎలా పరిష్కరిస్తాడు అన్నదే ఇక్కడ ఆసక్తికరం. మనవాడి ప్రశ్న లాంటి మాటలకి పవన్ కళ్యాణ్ సమాధానం లాంటి తూట. ఆయన మాట ఈయన తూట ఎలా ఉంటుందో చూడండి. కానీ తర్వాత మీకే రాష్ట్రకి ఏమి అర్థం కాక పిచ్చెక్కుతుంది. ఒకసారి ఫస్ట్ మన పవన్ కళ్యాణ్ సారు వాడు ఇంతకుముందు అమ్మాయిల గురించి ఏమన్నాడో ఆ వీడియో ఒకసారి చూడండి. కొసమెరుపు ముందే చూపిస్తున్నా, ఈరోజు వెరైటీ అది. అంటే నేనేం నమ్ముతాను, నేను ఒక మాట ఇస్తే చచ్చిపోతాను. మాటకి ప్రాణాలు పోతే ఎగిరిపోతాయి, ఎవరు ఉండడం. అవునా, నిజమా? మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి చూసాం. సో ఆయన మాట ఇస్తే మాట కోసం నిలబడతాడంట, ప్రాణాలు పోతాయంట. సుగాలి ప్రీతి కేసునే ఫస్ట్ డీల్ చేస్తాను నేను అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నాడు. 8 నెలలు అయింది, ఇప్పుడు సిబిఐ చేతులు ఎత్తేసింది. ఆయన ప్రాణాలు పోవాలని మనం ఎక్కడా కోరుకోం, కానీ ప్రాణం పోయేటంత సంఘటన అది. కానీ ఆయన ఏం రియాక్ట్ అవ్వడు. అదే లాస్ట్లో ఏం చెప్తాడో చూడండి. ఇంతకుముందేమో వ్యాన్ ఎక్కేసి మురిగి సుగాలి ప్రీతి అని ఆ విషయాన్ని రాజకీయాల కోసం అతను వాడుకునేందుకు ఎవరు వాడుకోలేదు. పోనీ న్యాయం చేశాడా అంటే చేయకపోగా ఈరోజు బాధితురాలు లక్ష్మి అనే బాధితురాలు బయటకు వచ్చేసి ఎంతగా నాకు న్యాయం చేయండి పవన్ కళ్యాణ్ గారు అంటున్నా న్యాయం చేయట్లేదు. చేయకపోగా అసలు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఆమెకు చిర్రెత్తుకొచ్చి ఇంకొక ఆడియో రిలీజ్ చేసింది. అదే ఇప్పుడు ఇంపార్టెంట్ ఈ వీడియోకి. ఒక్కసారి ఆ ఆడియో వినండి. ముసుగులో గుర్తున్నట్టు నేను మారను, నా క్యారెక్టర్ అంతే. నేను బాబాలో నువ్వు వెళ్తుంటాను, నా లైఫ్ లాగా అంతే ఉంటాను. నాకు ఏజ్ ఎవరు నట్టే ఉంటాను. నేను ఎవరు నీ లైఫ్లో నాకు తెలియదు. నా లైఫ్లో నేను అంతే, నాకు నా క్యారెక్టర్ అంతే. నువ్వు నా లైఫ్లో ఉంటావు, బట్ నేను చాలా మంది అమ్మాయితో పోతా. నా పిచ్చిది, నాకు పిచ్చి, నాకు అమ్మాయిలు పిచ్చి. నేను అంతే చెప్తున్నాను కదా, నా వీక్నెస్. నా వల్ల కాదు, నాకు వీక్నెస్. నువ్వు 10 ఏళ్ళు ఉన్నప్పుడు 10 మంది మార్చాను, తెలుసా నీకు? నీకు తెలిసి నలుగురే, నీకు తెలియకు 4 మంది మార్చాను. ఇప్పుడు ఈ 7 నెలల్లో 5 మంది తొక్కుపోతాను నేను. ఉన్నా ఇదే తిరుపతి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. పవన్ ఇంటికి పోతాను నేరుగా, సీరియస్గా పోతాను. నా కూతురు మీద చెప్పు, ఇంటికి వెళ్తాను. తప్పు నా వయసు నాకు. అబ్బాయిలు అటు ఉన్నారు, ఈరోజు రాని పిలుస్తున్నారు. ఏం చేయమంటావు? మీరు చాను మవ్వని గారు చెప్పు చెప్పు చూడలేకపోయినా చెప్పు, బిన్నా చెప్పు. ఆకలిగా ఎవరో సాయిబాబు బిర్యానీ తెచ్చారు. మాట్లాడుతున్నాను, చెప్పు. ఏం చెప్పాలనుకుంటాను? నేను చెప్పాను కదా. నా మెంటాలిటీ అంతే. నేను మారలేను, ప్లీజ్ నన్ను మారవద్దు. ఎక్స్క్యూజ్, నేను మారలేను, నా వల్ల కాదు. నిజంగా నేను మారలేను. నా వీక్నెస్, నా అమ్మాయిల వీక్నెస్ ఉంది. వినోద్ నేను చేస్తా, 10 నిమిషాలు వినోద్, కొంచెం బిజీగా ఉన్నా, నేను చేస్తా. నాకు అమ్మాయిల వీక్నెస్ ఉంది, నేను మారలేను, అలా కాదు. కానీ పార్లమెంట్కి నీతో ఉన్నాను 5 సంవత్సరాలు. నేను నీతో ఉన్నాను, ముందు పోయినా వచ్చినా తెలియకుండా జాగ్రత్త పడినాను కదా. నువ్వు ఎందుకు అవన్నీ చూసి పట్టించుకుంటావు? వదిలే. ఇప్పుడు కూడా చేస్తా, కావాలంటే పట్టించుకొని. అది సిగ్గు బాను ఫీలింగ్స్ ఉండవు. ఇంతకన్నా ఒక పని మాట్లాడు ఈ భారతదేశంలో. చెప్పురా. లేదు, ఒక 5 నిమిషాలు చేస్తా, లైవ్ ఇస్తున్నాను, చేస్తా. చెప్పు. నేను నీ డబ్బులు 1 రూపాయలు మీరు నా ఎంత కెపాసిటీ అయితే అంత డబ్బులు నీకు బ్యాక్ చేస్తాను. ఈ ఎలక్షన్ పీరియడ్ స్టార్ట్ అవ్వని నాకు సీట్లు అని చెప్పేసినారు. 20 కోట్లు కావాలంట. నా 20 కోట్లు నేను పెట్టలేదని చెప్పాను. సో ఎలక్షన్ 1 కోటి సీట్ ఇస్తాడు.
ఏదో రేపు ప్రామినెంట్ పోస్టులో 2-3 ల్యాండ్ ఏదో ప్లాన్ చేస్తున్నాను, నేను వస్తాయి డబ్బులు ఇస్తా. సీట్లు అని చెప్పేసినాను, కన్ఫామ్ చెప్పేసినారు. సీటు టీడీపీకి సుగుణమ్మ కన్ఫామ్ చేసిన అలయన్స్లో. ఆ 25 కోట్లు 30 కోట్లు నేను ఖర్చు పెట్టుకుంటా అని చెప్పింది. నా 20 కోట్లు అడుగు పెడతా నాది పెట్టలేదు సార్, ఏదో గవర్నమెంట్ వస్తే నామినేట్ పోస్ట్ ఏంటి అని చెప్పాను. ఓకే అయిపోయింది, నేను రిలాక్స్. ఇప్పుడు నాకు రాజకీయాలు కూడా పెద్దగా పని లేదు, ఏదో అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు లైవ్లు ఇచ్చుకు షోలు చేసుకుంటూ ఉంటాను జనాల్లో. ఇది క్లియర్. ఏదో గవర్నమెంట్ ఇచ్చుకుంటే ఏదో డబ్బులు వస్తాయి, ఏదో చేయాలి చేస్తాను అంతే. ఇది నీకు చేయాలి చేస్తాను. ఇంక నువ్వు మారంటే మారను. నాకు అమ్మాయిలు పిచ్చి ఉంది, నాకు రోజుకు ఒక అమ్మాయి కావాలి, అదే సినిమాలాగా. ఇప్పుడు నువ్వు కావాలి రాబోదాం కావాలంటే. అంతేగా నేను మారు కిరణ్ ప్లీజ్ అంటే నువ్వు రియల్ లవ్ చేస్తున్నావు, నేను కాదని చెప్పట్లా. నీకు ఏంటి ఇష్టం నాకు తెలుసు, నేనంటే ప్రాణం నీకు తెలుసు. కానీ నేను అలా చేయలేను, ఉండలేను. ఎందుకంటే నేను అందరినీ ప్రేమిస్తుంటా. అప్పుడు సినిమాలో ఆర్మీ సినిమాలాగా పీరియడ్ 6 నెలలు ఒకరు, 6 నెలలు ఒకరు, సంవత్సరం ఒకరు, కొద్దిగా ఎక్కువ ఉండరు, వెళ్ళిపోతారు. నా గురించి తెలుసుకొని, నా గురించి తెలిసిన కొంత ఉంటారు, నేను వదిలేస్తుంటాం అన్నీ. ఓకేనా, అర్థం చేసుకో. అది నేను చెప్పాను ఓపెన్గా. నీకు చేరాలి, నేను చేరుస్తా. ఈ బ్లాక్ మెయిలింగ్, ఈ బెదిరింపులు చేత సేమ్ ఉంటుంది. బాగా నేను చెప్పిందే చేస్తా, బ్లాక్మెయిల్ చేయను. ఎందుకు చేయడం? దానివల్ల లాభం నష్టం కూడా చెప్తున్నా. ఒక నీకు లాభం, నేనేం చేయను, నేను డబ్బులే కదా చేస్తాను లైఫ్లో, అంత ఇస్తానని చెప్తున్నా కదా. డబ్బులు ఒకటే నా లైఫ్. ఇంకేం పోయినాయి? నీ ముగ్గు నేను చేశానా చెప్పు, నేనేమేం చేశాను? నువ్వు నన్ను సీరియస్గా లవ్ చేసినావు, నేను లేదు చెప్పట్లే. నేను ఉన్నాను బాగానే. కొన్ని డిస్టర్బెన్స్ జరిగినప్పుడు, నేను కొన్ని పరిస్థితులు ఉన్నప్పుడు నేను ఇది చెప్పా, ప్లీజ్ జనవరి 15 దాకా ఆగు ఉంది. ఆగమన్నా చెప్పాను కరెక్ట్ చెప్పు, చెప్పానా లేదా? 15 దాకా ఆగమని చెప్పాను లేదా? ఏం చేయడానికి? నేను ఏదో చెప్పాను, నేను ఏదో ప్లాన్ చేస్తాను. 15 దాకా ఆగు, నేను వచ్చి మాట్లాడతాను. మళ్ళీ నేను ఏం చేయలేదు, మరి ఎవరు నాతో మాట్లాడరు. బాబాయ్ ఆపిల్ బాబాయ్ చెప్తుంది, చెప్పాను లేదు నీకు? 15 దాకా ఆగా. దానివల్ల కొట్టావు, రక్తం చూసి. నేను ఇప్పుడు దానికోసం నన్ను బ్యాడ్ చేసావు. దాని దగ్గర నువ్వు బ్యాడ్ చేసి అంటూ మా అమ్మాయికి ఎందుకు ఫోన్ చేయలేదు? నీ స్థాయి ఎందుకు ఫోన్ చేస్తావు? నువ్వు ఎంత దిగజారి పెట్టి ఫోన్ చేస్తావు? నేను దిగజారేనా? దిగజారి తాపల్లి నువ్వు ఫోన్ చేసి తాపల్లి నీకు ఫోన్ చేసిందా? నువ్వు ఎందుకు అంత ఓవర్ యాక్షన్ ఎందుకు నీకు? వై అంత రియాక్ట్? ఓవర్ యాక్షన్ అంటారా? ఆవేశం కదా, ప్రేమ, బాధ. ఎస్, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అదే బాధ నాకు వచ్చింది. ఎంత బాధ వచ్చిందంటే, వచ్చినాక నేను నిజంగానే కొన్ని తెలుసుకున్నా కూడా కామైపోయాను. నేను ముందులా కోపిష్టుడు, మెంటల్ నా కొడుకు, మానసం ఉన్నప్పుడు చేసిన చోటు ఇంటికి వెళ్ళి కొట్టడం, కేసులు పెట్టడం, మా బుక్ స్టేషన్లో పోవడం, బుద్ధ బగలు తగ్గడం వాళ్ళ ముగ్గురిని. అట్ట కిరణ్ అంటే వేరే విధంగా ఉన్నది. నేను నీ దగ్గర విశ్వాసఘాతకుడుగా కామైపోయా. రెండే మాట వచ్చి మనం చేసింది ఓకే, మనం చేసిన మిస్టేక్ మాట్లాడింది, బట్ వాళ్ళ ఇంటికి పోయేటప్పుడు నాతో మాట్లాడున్నాను. ఇప్పుడు చేసిన బ్లాక్మెయిల్, అప్పుడు చేస్తున్నారు ఆ బ్లాక్మెయిల్, వాళ్ళు చేయలేదు. బ్లాక్మెయిల్ చేసే క్యారెక్టర్ కాదు నాది. ఆ రోజు కూడా చెప్పే వెళ్ళా. ఏమొచ్చింది? వెరీ కాంప్లికేటెడ్ మా. అతను ఏమంటాడంటే, అమ్మాయిలు లేకుండా నేను ఉండలేను, నేను నీకు తెలిసి నలుగురితో తిరిగాను, నీకు తెలియకుండా 6 మందితో తిరిగాను, ఈ 4 ఏళ్లలోనో 5 ఏళ్లలోనో 10 మందితో తిరిగాను, అది ఇదని చెప్పాడు. ఒకటి కాదు, నేను 100 కొద్ది వస్తున్నాయి. ఎవ్రీ వీక్ ఒక్కొక్క వీడియో రిలీజ్ అవుతుంది. ఇక్కడ అంటే అతని మాటల్ని బట్టి క్లియర్గా ఏంటంటే, నాకు అమ్మాయిల పిచ్చి ఉంది అని అతను చెప్తున్నాడు. అంటే ఏంటి? అతన్ని కాదు, అమ్మాయిల్ని అతని దగ్గర నుంచి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది, అందరిపైన ఉంది. ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్ లక్ష్మి. నేను మోసపోయాను, అతను నన్ను మోసం చేశాడు, రక్తం వచ్చేటట్లు కొట్టావు కదా అని కూడా ఆమె అడుగుతుంది. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే అండి, రేపొద్దున వచ్చేసి ఇది ఎవడో వాయిస్ చేంజ్ చేశాడు, లేకపోతే ఏ అంటే లక్ష్మి వాయిస్ కూడా చేంజ్ చేస్తారా? లక్ష్మి ప్రెస్ మీట్లో ఏం చెప్తుందో అవే ఉన్నాయి. ఏది ఆడియోలో, డబ్బులు ఇస్తా నీకు, నాకు సీట్ రాదు ఎందుకంటే నన్ను 20 కోట్లు అడిగారు, నా దగ్గర అంత లేదు అంటే. చూడండి, అధికారంలోకి ఎందుకు వస్తారు? నామినేటెడ్ పదవి అది తీసుకొని డబ్బులు సంపాదించుకోవడానికంట. ఇది ప్రజలకు ఏదైనా చేద్దామని కాదు. మైండ్ సెట్ ఆలోచించారా? సో ఇవన్నీ చెప్తున్నాడు కదా. అంటే మనం గమనిస్తే అండి, ఒక మహిళ బయటికి వచ్చేసి నాకు అతని ద్వారా నాకు థ్రెట్ ఉంది, నన్ను వాడుకున్నాడు, శారీరకంగా వాడుకొని నా దగ్గర డబ్బులు తీసుకొని ఎగరగొట్టాడు,
నేను అతన్ని ప్రేమించాను, అతను నన్ను ప్రేమిస్తాడంట, అట్లా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ప్రేమిస్తాడంట, అంతమంది అమ్మాయిల్ని ప్రేమిస్తాడంట అతనే చెప్తాడు. థ్రెట్ ఉంది కదా, ఆడపిల్లలకి థ్రెట్ ఉంది. మన పవన్ కళ్యాణ్ ఏమంటాడు, ఆడపిల్లలకి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను, అసలు నేను సహించలేను, తోలు తీస్తా, చెండాలు ఒలుస్తా, అది ఇది అంటాడు కదా. చేసింది స్వయంగా జనసేన అతనే. ఇట్లా అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారు, అభాగ్యులైన అమ్మాయిల మీద దాడులు జరుగుతున్నాయి, లేకపోతే వాళ్ళను వాడుకొని మోసాలు చేస్తున్నారు. అర్థమైనోడికి అర్థమైనంత. పవన్ కళ్యాణ్ సార్ వాడు ఏం చెప్తున్నాడంటే, ఇది తప్పు కిరణ్ రాయల్దో ఇంకొకటిదో కాదు, ఆకతాయిలది కాదు తప్పు, తిరిగి ప్రతిఘటించలేని అమ్మాయిలది తప్పు. అంటే డైరెక్ట్ తప్పు కాదు, వాళ్ళు మానసికంగా దృఢంగా ఉండి శారీరకంగా శక్తివంతంగా ఉంటే వాళ్ళు ఎటువంటి మగవాళ్ళనైనా ఎదుర్కోగలరు అని చెప్పారు. సో స్కూల్స్లో మార్షల్ ఆర్ట్స్, జిమ్నాస్టిక్స్ వగైరా వగైరా ఆడవాళ్ళకి, అంటే స్కూల్లో పిల్లలకి, ఆడపిల్లలకి శిక్షణ ఇవ్వాలన్నాడు. నాట్ ఎ బ్యాడ్ ఐడియా పవన్ కళ్యాణ్. కానీ ఇప్పుడు లక్ష్మి లాంటి వాళ్ళు ఏడబోయి జిమ్నాస్టిక్స్ చేస్తారు, ఏడబోయి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటారు. ఇద్దరు పిల్లల తల్లి, ఆమెకు పిల్లలు చూస్తే 20 ఏళ్ళ వయసు అట్లా ఉంటుంది. ఇంకా ఆ వయసులో వాళ్ళు పోయి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటారు, జిమ్నాస్టిక్స్ నేర్చుకుంటారు. వీడు కిరణ్ రాయలు మా దిట్టంగా బాగుంటాడు, వాడు కొట్టాడంట కూడా, రక్తం వచ్చినట్టు కూడా కొట్టాడంట. ఆమె ఫోన్లో చెప్తుంది. ఎట్లా వాళ్ళని ఎవరు కాపాడేది? సరే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే వాళ్ళను నేర్చుకోమని తప్పు లేదు, ఇటటోళ్ళకి ఏదో ఒకటి చేయాలి కదా. ఎక్కడా కూడా కిరణ్ రాయలు తప్పని పవన్ కళ్యాణ్ అనట్లేదు. కొద్ది రోజులు నువ్వు అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉండు, అనధికారికంగా ఏదన్నా చెయ్యి, నువ్వు చేసుకో అంటే ఎవరో ఈ జనసేన వీర మహిళ ఉంటుంది, ఆమె పేరు నాకు టక్కున గుర్తురావట్లేదు. అసలు అధికారికంగా ఉండేందుకు ఆయన కట్టడి చేశారంట. ఇంకా అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటే ఇంకా కిరణ్ రాయల్ని ఆపేవాడే ఉండడంట, అడ్డు అదుపు ఉండదంట చెప్తుంది. ఇంకా ఇటువంటి లత్కొని లఫంగా పనులు చేయడానికి. సో అదే అబ్బా, ఇప్పుడు చిన్నపిల్లలకైతే ట్రైనింగ్ చేయొచ్చు, తప్పులేదు. పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు అంటే కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు, 30s ఉన్నవాళ్ళు, అర్లీ 40s ఉన్న వాళ్ళు కూడా మోసపోతున్నారు. వాళ్ళ కోసం ఏం చేయాలి పవన్ కళ్యాణ్? నువ్వు వచ్చి పోరాడు. నువ్వు మార్షల్ ఆర్టిస్ట్ అని నువ్వే అన్నావు కదా, నువ్వు వచ్చి పోరాడమని మేము చెప్తున్నాం. కిరణ్ రాయల్ ఏదైనా చేయి స్వామి, ఇది మరీ గబ్బు అయిపోతుంది, గలీజ్ అయిపోతుందని ఏం మాట్లాడు. ఇప్పుడు మీడియా సాక్షిగా ఒక ఆంధ్ర రాష్ట్ర మహిళ వచ్చేసి వేడుకుంది, పవన్ కళ్యాణ్ గారు నన్ను కాపాడండి, ఎవరో కాదు మీ జనసేన ఇన్ఛార్జ్, తిరుపతి ఇన్ఛార్జే ఇంత దరిద్రంగా నాతో బిహేవ్ చేస్తున్నాడు, నన్ను కొట్టాడు, దెబ్బలు తగిలాయి, రక్తం వచ్చేలాగా కొట్టాడని. అబ్బే, నోరు కూడా తెరచు. ఆడపిల్లలకి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను, నా హృదయం ద్రవిస్తుంది, నేను పిచ్చెక్కిపోతాను, శివాలు ఎత్తుతాను, నేను మెడలు రుద్దుతాను, కుక్కల వ్యాన్ ఎక్కుతాను, వంగుతాను, లేస్తాను, మురుగుతాను అంటాడే. కానీ వాళ్ళు చేసి మాత్రం తప్పు వాళ్ళది కాదంట. ఆడపిల్లలు స్ట్రాంగ్గా లేకపోవడం ఆడపిల్లలు తప్పంట. సో వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తాడంట. ముందు మీ వాళ్ళకి చెప్పుకో స్వామి, మీ పార్టీలో ఉన్న వాళ్ళకి చెప్పుకో. వాళ్ళు ఇటువంటి అతిపెత్తనాలు, ఇటువంటి గలీజ్ పనులు చేయకపోతే కనీసం మీ పార్టీ శుద్ధంగా ఉందనుకో, నువ్వు వేరే వాళ్లకు చదువు చెప్పొచ్చు. మనది ఇంత దరిద్రంగా పెట్టుకొని మళ్ళీ వేరే వాళ్లకు నేను సూక్తి రత్నావళి వల్లిస్తా అంటే చండాలంగా ఉంటుంది. ఆలోచన చేసుకో పవన్ కళ్యాణ్. ఇంకా ఇప్పటికీ పవన్ కళ్యాణ్ ఎందుకు మన కిరణ్ రాయల్పై యాక్షన్ తీసుకోవట్లేదు అంటే అన్నిటికీ ఒకేటే సమాధానం, పెన్ డ్రైవ్. ఏముందో ఆ పెన్ డ్రైవ్లో మీరే కామెంట్ సెక్షన్ రాయండి. మన కొన్ని కామెంట్ కూడా చదివే, బాగా కామెడీ కూడా ఉన్నాయి. ఇంకా మీరు రాయండి, నేను చూస్తాను. అంతకంటే ఏం చేయగలం? పవన్ కళ్యాణ్ ఏం చేయలేకుంటాడు కిరణ్ రాయల్ని, మనం ఏం చేస్తాం?